ఏ రోజు కూడా అంత అప్లాజు ఒక ట్రైలర్కి వచ్చిందంటే ధ్రువ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట థియేటర్లో ఇంటర్వెల్ బ్లాక్లో ట్రైలర్ వేస్తున్నారు. రఘుబాబు గారు ఉండి నేను ఆయన ఇద్దరం వెళ్ళాం. ఒక్కడున్నాడు సార్ అనగానే సైకిల్ మీద వస్తుంటే థియేటర్లో నాకైతే నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయండి. ఆడియన్స్ అప్లాజ్ చూసి నేను ఇమ్మీడియట్గా అనుకున్నాను రాధామోహన్ గారు ఒక మంచి ప్రయత్నంతో బ్రహ్మాండంగా సత్యబాబు గారు దాన్ని నేరేట్ చేసిన విధానం, తీసిన విధానం, మాతో చేయించిన విధానం, ఈ రోజున థియేటర్లో ఆ ట్రైలర్కి అంత క్లాప్స్ ఉందంటే నేనైతే హీరో కాదు సినిమాకి, నవీన్ చంద్ర హీరో. పాపం చాలా చోట్ల అతను మా రాధామోహన్ గారు ఏం చేశారంటే ఇటు ఫోటో అటు ఫోటో పెట్టి నువ్వా హీరో నేనా హీరో అంటే ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా భయం ముందు మీరు మాట్లాడిన అంటాడు. చాలా సరదాగానే ఉంటాడు. సో నాకు ఈ స్పూఫ్ అనేది చాలా వరకు తగ్గినాయండి. ఇప్పుడు అన్ని ఇమిటేషన్లు ఏమీ లేవు దీంట్లో, అయితే ఏమీ లేవు. వాళ్ళు ఏంటంటే చిన్న పబ్లిసిటీ, వాడు సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆడ విశ్వరూపం చూపిస్తాడు, నువ్వు పనికిరావరా అన్నట్టుగా పోరా బయటికంటే అక్కడ అందరినీ వాడతాడు అనమాట. అదొకటే తప్పితే మిగతా సినిమా అంతా మామూలు జనరల్గానే వెళ్తుందండి. కామెడీగా చాలా బాగా వచ్చింది. నవీన్ చంద్ర అనగానే మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తే కాలేజీలో నన్ను ప్రేమించావా అని అది అరుపు, నేను సినిమా చూడలే. ఆ జోన్లో ఉంది ఆయన క్యారెక్టరు. ఆయనతోటి కామెడీ చేయించలేదు డైరెక్టర్ గారు. సో ఆ కథకి బలంగా ఇంకో క్యారెక్టర్ రావాలి. అది కూడా ఒక అమాయకుడు, ఒక ఎర్రి కొల్లోళ్ళలాగా ఉంటాడు. ఇప్పుడు నేను కాలేజీ ఏంటండి, దాంట్లో ఒక ట్రైలర్లో ఉంది వాడికే ఇంటర్మీడియట్ చదివే కొడుకున్నాడు వాడి కాలేజీ ఏంటండి మన మురళీశ్వరం గారు. అంటే ఫన్ మనం ఎంత జనరేట్ చేయాలి అంటే ఆయన ఆల్రెడీ కామెడీలో ఈవి సత్యనారాయణ గారి అది ఆయన ప్యాటర్న్ అంతా మన సత్యబాబు గారిలో ఇమిడిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మా ఈవి గారు, ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఆ ఒక్కటి అడకు ఆయన సినిమా మా గురువు గారిది. సో దీంట్లోకి ట్రావెల్ అయితే మళ్ళీ ఈవి గారితో చేస్తున్నంత ఆనందంగా ఉందండి సత్యబాబు గారు చేయడం. ఒక సెట్ సాంగ్ పెట్టారండి. నా దుంప దించడానికి ఏంటంటే ఇలా మామూలు ప్రయోగాలు చేయలేదు దీంట్లో. నువ్వు నేను ఇంటరు మ్యాచ్ అయింది మ్యాటర్ అనే ఒక పాట ఉంది గణేష్ మాస్టర్ గారు. ఆ సాంగ్ చూసి లాస్ట్లో ఒక 1 minute బిట్ ఉంటుందండి మాస్, ఇది మాట సిగ్నేచర్ స్టెప్స్ అన్నీ చేయించాడు. నాకు రాదు సార్, నేను కరెక్ట్గా ఆ రోజు ఏకే వాళ్ళది కిట్టుగాడు ఉన్నాడని మరి రాజుతరుణ్ సినిమా చేస్తుంటే కాలు రైట్ లెగ్ బెనికిందండి. మధ్యాహ్నం నుంచి సాంగ్ ఇది సారథి స్టూడియోలో. ముందు చిన్న చిన్న మొక్కలు వేసేవారు అక్కడక్కడ పోస్టర్ కింద. ఇక్కడ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు బైక్ మీద వెళ్ళే టైంలో ఏంటంటే ఖైరతాబాద్ దగ్గర బైక్ పక్కన పెట్టి అలా పైకి చూసి ఇది మనమే చిన్నది. మా తాడేపల్లిగూడెంలో ఏంటంటే మా ఇంటి చివర 20వ వార్డు చివర ఏంటంటే కృష్ణవంశీ గారు, వార్డు మధ్యలో రేలంగి వెంకటరామయ్య గారు పెద్ద కమెడియన్ ఆయన ఇంటికి బ్యాక్ సైడ్ మా ఇల్లు అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మొన్న మా ఊరు నుంచి వస్తారు కృష్ణవంశీ గారికి నాకు అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారండి. మాకు సీనియర్ అయిన కాలేజీలో. రే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కమింగ్ అట్రాక్షన్స్ అన్ని వాళ్ళు చూసినట్టు నాకు కూడా తెలియదు. అది బాబు బంగారం సినిమాకి నాది పెద్ద ఫ్లెక్స్ చేసి బాబు బంగారం అని వేస్తే అటు వెళ్ళే వాళ్ళందరూ చాలామంది ఏంటి మనవాడు హీరోగా చేశాడేంటి బాబు బంగారం అని. నేను ఇమ్మీడియట్గా ఊరు వెళ్ళానండి. ఇప్పుడు చూసి ఇదేంటో చేశారంటే మా బావా నీకు తెలియదు, అందరూ వేసుకుంటున్నారు ఎలా ముందు మనం వేయటం తప్పేంటని. అలాగా ఈరోజు అన్ని తాడేపూడిలో మొత్తం మీలో ఎవరు కొట్టేసుకుంటే పోస్టర్లో ఉన్నాయి మా సందంతా అండి. క్యారెక్టర్ నాజర్ గారు, నెక్స్ట్ విన్నర్ చేస్తున్నాను సాయిధరం తేజ్, మలినేని గోపిచంద్ గారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందండి. అది ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అండి, సింగం సుజాత పేరు దాంట్లో. అది ప్యారడీ లేదండి, అది గెటప్ అలా ఉంటుంది. శ్రీను వైట్ల గారిది మిస్టర్ వరుణ్ తేజ్, అది మెయిన్ రోల్ అండి. అది ఇంటర్వెల్ బ్లాక్ నుంచి వచ్చే సినిమా. నిన్న ఏదో నాకు అది తెలియదు రక్షక భటుడు అని ఏదో దాంట్లో మా జక్కన్న ఇది వేశారు. ఇప్పుడు ఇది నాని గారిది ఒకటి చేస్తున్నామండి, శివ డైరెక్టరు. కొత్తగా జరుగుతుంది, 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది అది. ఇక ఇప్పుడు ఆఫ్టర్ నాకు ఆ శ్రీధర్ చెప్పాన
ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఉన్నారండి మాకు. ఆ ముగ్గురు ఒకేసారి ఎవరికి దొరకరు. అదేంటో మరి అదే మీ జర్నలిస్ట్ మిత్రుడు అనగా ఫోటో తీసి తిరుగుతున్నాను ఎవడొక ఇస్తాడని అలాగే ముగ్గురు వేయలేరు ఒకేసారి రైటర్లు. మా ఇంట్లో మ్యారేజ్కి కూడా ముగ్గురు పాపం ఇంత పనులు ఉన్నా వచ్చి ఆశీర్వదించి ఏమీ లేదు నువ్వు ఏదో మాకేమీ నువ్వేమి ఇవ్వక్కర్లేదు, మేమేమి నేను దగ్గర నుంచి ఏం ఆశించలేదు, టైం అలా కుదిరింది. అలాగే మేము రాసిన క్యారెక్టర్లకి మెయిన్ ఏంటంటే ప్రతిరోజు నేను దండం పెట్టుకునే ఆర్టిస్టులు దగ్గర ఎంఎస్ గారు, ధర్మవరపు గారు, కొండవలస గారు వీళ్ళందరూ మధ్యలో చేసిన ఉండండి నేను. శ్రీహరి గారు ఈ దగ్గర మన దురదృష్టం ఏంటంటే టాలీవుడ్ దురదృష్టం ఒక 8-9 మంది సడన్గా డిసప్పేర్ అయిపోయారు. ఇంచుమించు 2-3 నెలల తేడాలో చాలా భయంకరమైన పరిణామాలు జరిగినాయి. అవి ఏమైపోయినాయి? ఇప్పుడు పెద్ద రైటర్స్ అందరూ వీళ్ళని పెట్టుకుని నాకు శ్రీనివాట్ల గారు పర్సనల్గా చెప్పారండి. నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎంఎస్ని పెట్టుకుని నేను రాసేవాడిని ఆ క్యారెక్టర్స్ అవి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏంటని చూస్తే ఆ టైంలో ఇటు కనెక్ట్ అయిందిరా. అది ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ బట్ ఎవరెవరికో లింకులు పెట్టి ఏది ఇలాగ ఆయనకి మీరు కాంపిటీషన్ అంటే అది ఆయన ఏంటంటే మొన్న కూడా అన్నాను నేను నమ్మ వెంకటేశ్వర షూటింగ్లో 1000 సినిమాలు చేసిన ఒక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఆయన. ఆ జోన్కే మనం వెళ్ళాం. ఇప్పుడు మేము పులస హైప్లో చూపించాలి తప్ప ఆ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తే మాట్లాడటం కూడా సమయం ఎవరు తోముతారు మామూలుగా ఫ్యాన్స్ కనపడితే మీకు అర్థమై ఉంటుంది. ఇక బాహుబలి అంటే ఆ శ్రీధర్ ఏంటంటే ఏదో ఒకటి పెడదాం. అప్పుడు లౌక్యం తర్వాత వచ్చిన సినిమాలు కదా ఇవన్నీ. ఎవడంటే శివలింగం అవి పెట్టారు. ఆయన దగ్గర నేను బాహుబలి 2 చేశాను. ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ తెగ నవ్వుకుంటారు అది చెప్పాక. అదేంటంటే కమెడియన్ని తిట్టిన రాజమౌళి గారు అది మేము మొన్న కూడా ప్యాచ్ వర్క్ చేసి వచ్చింది. ఏం లేవండి. ఏంటంటే క్యారెక్టర్ పరంగా ఇప్పుడు కబాలీది చేయమన్నారు, నేను చేయనంటే నమస్కారం అండి నేను చేయను. ఎందుకంటే సూర్యుడి ముందు నేను ద్వారకా సినిమాలో ఒక డైలాగ్ చెప్పాను, సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయకూడదు. అది రజనీకాంత్ గారు ఇదే. ఇంకా నేను ఏం మర్చిపోయానంటే వీరరాజం చూసి గుర్తొచ్చింది. వైశాఖం చెప్పబోవటం అనేది నిజంగా మర్చిపోయానండి. అంటే వేరే చూసిన వైశాఖం ఒక అద్భుతమైన సినిమా. దాంట్లో మమ్మల్ని జయ మేడం గారు వేరే జోన్లోకి తీసుకెళ్ళి క్యారెక్టరైజేషనే మార్చేశారు. అది చాలా ఫన్నీ ఎలిమెంట్ అది. వైశాఖం ఒకటి మంచి సినిమా. నెక్స్ట్ ద్వారకాలో అంతా స్వామీజీ క్యారెక్టరు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది బాగా పాపులర్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యాక. దరిద్రుని ఎవడు బాగు చేయలేరు, దశగల వాడిని ఎవరు ఆపలేరు. ఆ స్లోగన్ మీద నమస్కరించండి ఆయన అంటుంటాడు వచ్చి. ఇవి చేసేవన్నీ ఆ పనులన్నీ వేరేగా ఉంటాయి. మా రాధామోహన్ గారు అంటే ఉగండాలో దొరికే ఒక పెద్ద పైనాపిల్ అంటే ఆయన. పైనాపిల్ మనకు తెలీదు. అక్కడ మొన్న ఆశ్చర్యపోయా. ఇప్పుడు రాధామోహన్ గారు చెప్పలేదు నాకు, ఎవరో అన్నారండి ఠాగూర్ మధు గారికి 2000 ఎకరాలు ఉన్నాయంటండి అక్కడ. ఇలా మన వాళ్ళందరూ అక్కడ ఉగండాలో కొనుక్కుని పైనాపిల్ పెంచుతున్నారు అక్కడ. ఆ పైనాపిల్ ఈ సైజు ఉంటుందండి ఒకటి. ఆ పైనాపిల్ కోసుకుంటే మామూలు పైనాపిల్కి ఉగండాలో ఉన్న పైనాపిల్కి చాలా తేడా ఉందండి. ఒక తేనె నోట్లో వేసుకున్నట్టు ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆయన.